तदा कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। శ్రీ శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీల పర్వ పరిచ్ఛేదములో రూపగోస్వామి రాసేటువంటి విదగ్ధ మాధవ నాటకములో ఉండే విషయములను రామానందరావు వారు అడుగుతుంటే రూపగోస్వామి వారు శ్లోకం చెబుతున్నారు. అందులో ప్రేమ యొక్క విచిత్రత ఎలా ఉంటుందో వర్ణించి బృందావని యొక్క మహత్యాన్ని, వంశీ మురళి యొక్క గొప్పతనాన్ని, శ్రేష్టత్వాన్ని, తదనంతరము కృష్ణుడు యొక్క చక్కటి రూప మాధుర్యాన్ని, ఆయన యొక్క వసన భూషణములు, తదనంతరము రాధాదేవి యొక్క ఆ క్లాదిని శక్తి యొక్క భగవంతుడికి ఆనందము కలిగించేటువంటి విషయములు ఏ ఉన్నాయో అవన్నీ వర్ణిస్తూ రాధాదేవి యొక్క ముఖమును గురించి వర్ణించాలి అంటే జగత్తులో ఎటువంటి పోలిక లేదు. పూర్ణిమ నాడు చంద్రుడిని పోలుద్దాం అనుకున్నా కూడా అది క్రమక్రమగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. అది రాత్రి వేళ ప్రకాశిస్తూ ఉంటుంది, పగటి పూట వెలవెలబోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. కొన్ని పద్మంతో పోలుద్దామంటే పద్మం పగటి పూట విసుకుంటుంది, రాత్రి కుంచుకుపోతుంది. కానీ మా రాధాదేవి యొక్క ముఖ పద్మము అది రాత్రి పగలు ఎల్లప్పుడూ చక్కగా ఎంతో ప్రస్ఫుటమైనటువంటి వికసించినటువంటి చక్కటి ఆ ముఖ చంద్రమ. కాబట్టి ఈ జగత్తులో ఎటువంటి పోలిక లేదు అని చెబుతూ చంద్రుని యొక్క శోభ రాత్రి సుందరముగా ఉంటుంది, పగలు వెలవెలబోతూ ఉంటుంది. పద్మము పగలు సుందరముగా ఉన్నందు రాత్రి పూడ్చుకుపోతూ ఉంటుంది. కానీ మిత్రమా, నా ప్రియురాలైనటువంటి రాధాదేవి యొక్క ఆ వదనార విందము దివారాత్రము శోభతో ఉజ్వలమైనది కావున వేటితోనైనను రాధా వదనమును పోల్చుటకు అవకాశము లేదు. ప్రమద రస తరంగ స్మేర గండస్థలాయా స్మరధనురనుబంధి భ్రూలతాలాస్య భాజ మదకలచల భృంగీ భ్రాంతి భంగీం దధానో హృదయమిదమదాంక్షీత్ పక్ష్మలక్ష్యా కటాక్ష. కృష్ణుడు రాధాదేవిని చూసి తనతో ఇలా అనుకుంటున్నట్ట. భగవంతుడు రాధాదేవిని చూసి ఏమనుకుంటున్నాడో ఆ విషయాన్ని రూపగోస్వామి పసిగట్టారు. అందుకే సకుల కన్నా కూడా మంజురుల యొక్క ఇంటిమేట్ ఎక్కువ, ఇంటిమసీ. వాళ్ళు కుంజలోపల ప్రవేశించలేరు. కానీ ఎప్పుడైనా ఎటువంటి ఆటంకము నారదుల వారికి ఎటువంటి మూడు లోకములు పరిభ్రమించేటువంటి అవకాశం ఉందో ఆ విధంగా మందిరులకు మాత్రమే, ఆ మందిరంలో ఉండేటువంటి సేవకులు మాత్రమే భగవంతుడు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఎరమరుగు లేకుండా వెళ్ళిపోయి సేవ చేయగలుగుతారు. సకులకు మాత్రం అంతే, వాళ్ళకు ప్రవేశించిన తర్వాత ఏం కావాలో చూసిన తర్వాత అంతే వాళ్ళు బయట ఉండవలసిందే. రేరు కేసులో వెళితే వెళ్ళచ్చు, కానీ సాధారణంగా వెళ్ళడానికి కుదరదు. రూపగోస్వామి అటువంటి రూప మంజరి కాబట్టి నిరంతరము వాళ్ళిద్దరి దగ్గర ఉండి ఆయన వాళ్ళ యొక్క మనసులలో ఉండేటువంటి ప్రతిది కూడా వాళ్ళ హృదయంలో ఫలించినట్టు ప్రతిఫలిస్తూ ఉంటుంది అన్నమాట. తన కూడా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అంత చాకచక్యం ఉంటేనే కానీ అక్కడ సేవ, మనం చెప్పినా మనకు అర్థం అవ్వదు, మనం సేవ చేయలేము. చెప్పిన సేవలో సగం చేస్తాం, సగం మర్చిపోతాం అనుకుంటున్నాం ప్రభు. కాబట్టి ఎటువంటి ఇది అంతా ఎక్కడి నుంచి చెప్పడం, వైకుంఠంలో ఉంటుందా, అయోధ్యలో ఉంటుందా? అది ఒక్కసారి కనుక అది తెలిసినట్లయితే ఇంకా మిగతా ఎక్కడికి వెళ్ళరు. అదే అప్పుడు అనుకున్నాడు ఏమని, రాధ చక్రుల్లో మందహాస్యముతో కూడినవై ప్రమద రస తరంగములచే విలసిల్లుచున్నవి. రాధిక కనుబొమ్మలు కామధనస్సు వలె నృత్యమాడుచున్నవి. మదముచే చపలుడైన భృంగముల విలాసములను ధరించు ఆమె యొక్క నేత్రపక్షముల నుండి వెడలు కటాక్షములు నా హృదయమును కొట్టుచున్నవి. గోపికలేమో కృష్ణుడు యొక్క ఆ భ్రూభంగిమ అవన్నీ మా యొక్క పాతివృత్య ధర్మమైనటువంటి పెద్ద పెద్ద కొండ రాళ్ళని దిట్టంగా ఉంటాయి అన్నమాట, ఎంతో కఠినముగా ఉంటాయి. ఎవరు వాటిని అంత సులభముగా వదిలిపెట్టరు, అంత పాతివృత్యం అనమాట. అటువంటి దాన్ని కృష్ణుడు యొక్క అపాంక వీక్షణ అంటే వారు చూపుల ద్వారా వాటిని పిండి పిండి చేసేస్తున్నారు. వీడు కూడా ఆ విధంగా గోపికలు వర్ణిస్తున్నారు. కృష్ణుడు అనుకుంటున్నాడు కృష్ణుడు రాధాదేవి గురించి.
ఆ విధముగా రాధాదేవి యొక్క మందహాస్యముతో కూడినటువంటి ప్రమద తరంగములచే విలసిల్లు చక్కటి నిరంతర ఆనందముతో ఆ రాధాదేవి యొక్క చెక్కిళ్ళు చక్కగా ఎంతో అందము అక్కడ అలా అక్కడ తరంగములు అలా వస్తూ ఉంటాయి చెక్కిళ్ళ నుంచి. భావములు చూడండి. రాధిక కనుబొమ్మలేమో కామధనస్సుల వలె నృత్యం ఆడుతున్నాయిట. మదముచే చపలులైన భృంగములు అవి తుమ్మెదలు పద్మంలో ఉంటే కూడా మకరందం తాగిన తర్వాత తాగుతూ గుయ్యమని నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. చెప్పడం అనమాట. ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి రకరకాలు అనమాట చేస్తూ ఉండే భావాలు. ఆ విధముగా ఆమె యొక్క నేత్రపక్షముల నుండి వెడలు కటాక్షములు కనుచూపులు. కృష్ణుడైతే కను తెరిచి చూస్తాడు కానీ రాధాదేవి మాత్రం కళ్ళు తెరకుండానే చూస్తూ ఉంటుంది అనమాట. మొహం తిప్పకుండా చూస్తూ ఉంటారు. అటువంటి చక్కటి ఆ నేత్రము కను రెప్పల నుండి వచ్చేటువంటి ఆ కటాక్షము సరిగ్గా వెళ్ళి కృష్ణుడి యొక్క హృదయానికి తగులుతూ ఉంటుంది. కృష్ణుడి యొక్క చూపులు నలుగురికి తగులుతాయి. కానీ గోపికల యొక్క రాధాదేవి యొక్క అందరూ వచ్చి కృష్ణుడు తగులుతూ ఉంటాయి. రాధాదేవి యొక్క అవి ఇంకా ఎక్కువ వాడిగా ఉంటాయన్నమాట. పోటుస్తున్నారు రాయ నేను ఇప్పుడు ఉంటున్నారు రాయకో హే తొమార్ కవిత్వ అమృతేరు ఖాన్ తీర్థారు ద్వితీయ నాటకేర కొహనాంది వ్యవహారా. అమృతంలో ఒలగబోస్తున్నావయ్యా. నీ యొక్క కవిత్వం అమృతం యొక్క చాలా సరు ఆ కొండ మించి ఏ విధంగా అయితే జలపాతం పడుతూ ఉంటాయో ప్రవాహం కాదు జలపాతమే. ఆ విధంగా నీ యొక్క కవిత్వంలో చక్కగా ఇంతటి అమృతము ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. సరే ఇంకా రెండవ నాటకం గురించి చెప్పన్నారు. కింద లోతుకు వెళితే మళ్ళీ ఇంకా మరి అప్పటికి ఇంకా అయిందో లేదో మొత్తం మీద రెండవ భాగం మార్పులు ఎదుర్కొండా ఇవన్నీ పెద్దవాళ్ళు సర్వమటి వారు ఇంకా అంతరసంలో పరిపూర్ణం కాలేదు కాబట్టి రూపకు హే కహా తుమి సూర్య సమభాస ముయి కోను క్షుద్ర జేను ఖాద్యోత ప్రకాశ తొమారు ఆగి ధార్యు ముఖేరు వేదాన్ ఏతో బోలి నాంది శ్లోక కొరిలో వ్యాఖ్యాన్. ఎప్పుడైతే రూపగోస్వామి యొక్క కవిత్వంలో లేదా ఇటువంటి వర్ణంలో ఎంత అమృతం ఉందని చెప్పి రాయరమ్మ చెబితే అని బాగా చెబుతారండి. అయ్యా నేనెక్కడ మీరేమో సూర్యుడు అంటే వాడు నేనేమో ఖద్యోతం అంటే మినుగుడు పురుగు. రాత్రిపూట అమావాస్య రోజున దాని యొక్క ప్రకాశం చక్కగా కనపడుతూ ఉంటుంది. చక్కగా వెళ్తూ ఉంటాయి. పూర్ణిమ నాడు అసలు కనబడదు. పగలు కూడా ఏంటంటే అసలు తెలియదు. పురుగు మాత్రం కనపడుతూ ఉంటుంది. దాని లైటింగ్ కనపడదు. ఆ విధంగా పగటే పోడు ఏ విధంగా మినుగుడు పురుగు కాంతి అస్సలు పరిగణలోకి రాదు. ఆ విధముగా నీ ముందు నీ కవిత్వం ముందు నీ యొక్క వర్ణన ముందు నేనంత అని చెప్పి అనుకుంటూ నేను క్షుద్ర జీవుడిని అని చెప్పి మీ ముందు నేను ఈ విధముగా కవిత్వం శ్లోకాలు చెప్పడం అనేటువంటిది అది దుష్టత. హనుమంతుడి ముందు అలా ఉన్నమాట. కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి రెండవ నాటకం ఏమిటి? లలిత మాధవం. దాని శ్లోకం నాంది శ్లోకం చెప్తున్నారు. సురరిపు సదృశామరోజ కోకాన్ ముఖ కమలాని చ ఖేదయన్ అఖండ చిరమఖిల సుహృచ్చకోర నందీ దిశతు ముకుంద యశ శశీముదం వహ. గోవింద మహారాజు అయితే శ్లోకం పదవిచ్ఛేదం చేసి దాకా అవన్నీ చెప్తూ ఉండేవారు. మనకి ఏం చేస్తాం, మనం తెలుసుకోవాలని చెప్పి కుతూహలం వచ్చేటప్పటికీ అందరూ దూరం అయిపోతున్నారు. సరే గ్రంథం వలన చూద్దాం. నేను నీ ముందు మాట్లాడుటకు దుడుకుతనముగుతున్నది అని పరిగి రూపు కోసం చెప్తున్నారు. రాక్షసుల భార్యల కుచుములనడి చక్రవాకములను ముఖరూప కమలములకు దుఃఖమును కలిగించు ముకుందుడు. ఎలా ఉందో ఇది వ్యతిరేక వర్ణన అన్నమాట. ఏమిట? రాక్షసులకి శత్రువు అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఎవరు శత్రుడు కాదు. రాక్షసులు మాత్రము భగవంతుడు యందు వైరమును పూని ఉంటూ ఉంటారు. నిరంతరము అసురు సంహారము కోసము భక్తుల యొక్క సుఖ విధానం కోసం భగవంతుడి యొక్క లీలలు జరుగుతూ ఉంటాయి అవతారములవన్నీ. ఆ విధంగా భగవంతుడు అవతరించి అసురులను సంహరించినప్పుడు అసురుల యొక్క భార్యలు వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు కదా పాపం. వాళ్ళ స్థలము చక్రవాకంతో పోలుస్తున్నారు. చక్రవాకం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. అది
రాత్రులు పతి వియోగము చేత ఎప్పుడు అరుస్తూ ఉంటుందట. చాతకము చక్రవాకము. చాతకము నీళ్ళ కోసం అరుస్తూ ఉంటుంది, చక్రవాకము తన యొక్క పతి కోసం కల్పిస్తూ ఉంటుంది. ఆ విధముగా భగవంతుడు అసు సంహారం చేసినప్పుడు అసుల యొక్క భార్యలు వాళ్ళ యొక్క కుచుములకు చక్రవాకములకు మహా దుఃఖముగా ఉంటూ ఉంటారు. ముఖరూప కమలములకు దుఃఖం కలిగించేటువంటి, అంటే భగవంతుడి యొక్క లీల. ఆ విధముగా అసురు సంహారం జరిగినప్పుడు వాళ్ళని ఏడుస్తూ ఉంటారు. దేవతల యొక్క క్షేమములు అప్సరసలు కూడా ఆనందపడుతూ ఉంటారు. ఆ విధముగా అసురుల యొక్క బాధలకు దుఃఖమును కలిగించేటువంటి ఆ ముకుందుడు అఖండ యశశ్చంద్రుడు సమస్త మిత్రులని చకోరములకు చిరకాలముగా. అక్కడేమో చక్రవాకములు అవి 10 యుగంలో ఏడుస్తూ ఉంటారు. ఇక్కడేమో ఏమిటా భగవంతుడు యశస్సు అనేటువంటి చంద్రుడు. చంద్ర చకోరం అంటాం కదా, చకోరపు చంద్రుని కోసం. ఆ విధంగా భగవంతుడు చకోరుడు. ఎవరికిట? తన యొక్క మిత్రుడయ్యారు. భగవంతుని ఆశ్రయించిన వాడు నిరంతరం భగవంతుడు ఆనందం ఇస్తూ ఉంటాడు. చంద్రుడు ఏ విధంగా అయితే చకోరపక్షుడు ఆనందం ఇస్తూ ఉంటాడో ఆ విధముగా భగవంతుడైనటువంటి చంద్రుడు ఈ లోకంలో వికసి తన యొక్క కరుణా ఇంకా దయ ప్రేమ అనేటువంటి కిరణకాంతుల ద్వారా తన కూడా ఉండేటువంటి తన భక్తులకి చక్కగా ఆనంద విధానం ఇస్తూ ఉంటుంది. చిరకాలము ఆనంద విధానమును కలిగించుగాక. ఎప్పుడూ కూడా ఆ విధముగా భక్తులకి ఆనందం కలిగిస్తూ ఉండాలి. అటు యశశ్చంద్రుడు మీ అందరికీ సుఖమును కలిగించుగాక. అటువంటి భగవంతుడు యశస్సు చంద్రుడు మీ అందరికీ, శ్రోతలందరికీ కూడా చక్కగా సుఖమును కలిగించు అని చెప్పి, కలిగించుగాక అని చెప్పి ఆశీర్వాదం రూపకోసం ఇస్తారు లలితమాధం నాటకంలో ముందు. ద్వితీయ నాంది కొహో దేఖిరాయి కుచిలా సంకోచ పాయ్యా రూపు పడితే లాగిరా. మొదటి నాటకములో కూడా మొదటిది భగవంతుడి గురించి చెప్పి, రెండవ వచ్చేటప్పటికి నాంది మంగళాచరణం. మంగళం చెప్పమంటే మహాపురుషులు చెప్పారు కాబట్టి కొంచెం సంకోచంతో ఎక్కడ కూడా మొదటి శ్లోకం విన్న తర్వాత రామాను గారు అడుగుతున్నారు, రూపనైనా రూప రెండో శ్లోకం ఏ రాసో చెప్పని చెప్పి సంకోచం ఇది చెప్పలేకపోతున్నాడు ఆయన. చెబుతున్నారు నిజ ప్రణయితాం సుధాముదయమాప్నువన్ యక్షితౌ కిరచల మూలీకృత ద్విజకుల అధిరాజస్థితి సలుంచిత తమస్తతిర్మమ శచీ సుతాఖ్య శశీ వశీకృత జగన్మనాః కిమపి శర్మ విన్యస్యతు. ఇది కూడా మహాపురుషుని శ్లోకం అన్నమాట. కృష్ణ చైతన్యుడు అనేటువంటి చంద్రుడు, కృష్ణ చైతన్యుడు అనేటువంటి చంద్రుడు భూమి యందు అవతరించాడు. ఆప్నువన్ యక్షితౌ క్షితితలం మీద అవతరించాడు. అతడు ఉదయించుచూ తన ప్రేమ భక్తి రసమును విస్తరింపజేసెను. ఆయన అవతరిస్తూనే లోకములో ప్రేమ భక్తిని తరంగాలని చక్కగా అంతటా కూడా ఆయన వితరణం చేశాడు, విస్తరింపజేశాడు. ఏ విధంగా అయితే సూర్యోదయం అవడానికి ముందుగానే ఆ సూర్యకాంతి నేరుగా భూమి మీద పడడానికి ముందుగానే అంధకాని విధంగా పోయి అందరికీ కూడా ఆహా సూర్యోదయం చెప్పి అందరూ ఆనందపడుతూ ఉంటారో ఆ విధముగా గౌరచంద్రుడు ఆయన అవతరించి తన ప్రేమ భక్తి రసమును చేశాను. అతడు ద్విజకులమునకు అధిరాజ రూపమున అవస్థితుడై తమస్సును సమస్తమును దూరము చేసినాడు. ఈ విధంగా అయితే బ్రాహ్మణులు లోకములో మార్గదర్శనము చేస్తూ జీవుల యొక్క కష్టములను లేదా అజ్ఞానాన్ని అవన్నీ కూడా పారద్రోడం కోసం సూచనలు ఇస్తూ మార్గదర్శనంగా ఉంటూ ఉంటారో మంచి చెడుతున్న వాడే కదా పూర్వకాలం చెప్పేది. పూర్వకాలం సమాజం ఎలా ఉంది అంటే అందరూ కూడా బాంధవులుగా ఉండేవారు. అప్పుడు వసుదైక కుటుంబం చెబుతూ ఉండేవారు. వాళ్ళు కాస్త మాటలు ఉన్న లోపల ప్రేమ ఉంటూ ఉండేది. గ్రహణం వస్తుంది రేపు, గ్రహణం కోసం వాళ్ళందరూ కూడా సంచిలో వేసుకొచ్చేవారు, దప్పకాలు పట్టుకొచ్చి అందరికీ కూడా ఇచ్చేడుతూ ఉండేవారు. ఆ విధంగా ఏదైనా ఉత్సవం వస్తుంటే పలానా శివరాత్రి పలానా రోజు ఇది అని చెప్తూ ఉండే, వైకుంఠాకాదశిది అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తూ ఉండేవారు. పూర్వకాలం పంచాంగాలు మనకి ఏమైనా మొబైల్లో ఏమి ఉండేవి కాదు కదా. ఆ విధంగా
బ్రాహ్మణులు సమాజ శ్రేయస్సు కోసము తమ యొక్క సాధన చేసుకుంటూ వాళ్ళు మార్గదర్శకంగా ఉండేవారు. అటువంటి బ్రాహ్మణులకు ఈయన అధిరాజు మహాప్రభు. కాబట్టి ఆయన శిశుకులమును అధిరాజులను అవశితుడై తమస్సును సమస్తమును దూరము చేస్తున్నాడు. అందరి హృదయంలో ఉండేటువంటి ఈ తమస్సు అనే అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలాడు. మిగతా అవతారములో ఎక్కడైనా సరే మనము భగవంతుడు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత క్రమక్రమగా అవన్నీ పోయిన తర్వాత ఉత్తమ స్థితి చేరుకుంటే అప్పుడు భగవద్ దర్శనమో లేకపోతే భగవద్ ఆనందం కలుగుతుంది. కానీ మహాప్రభు ఆయన బ్రాహ్మణోత్తముడు కాబట్టి పాపం వీళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా సాధన చేసిన స్థితికి పొందడానికి వీళ్ళకి ఈ జన్మలో సరిపోదు. అది అనుకొని తన యొక్క చక్కటి కరుణావతీర్ణ కలవు కలియుగములో కరుణతో అవతరించి తన యొక్క సంకల్పము ద్వారా దృష్టుల ద్వారా అన్ని జీవుల యొక్క హృదయంలో ఉన్నటువంటి తమస్సుని అజ్ఞాన అంధకారాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేశాడు. కాబట్టి చేసేసి దూరం చేసి జగన్మానసములను వశము చేసుకొనును. భగవంతుడు మురళి వాయిస్తే కృష్ణుడు ఆ ధ్వని వాళ్ళకి చేరితే వాళ్ళు ఆకర్షింపబడేవారు. కానీ అధికని చేస్తే ఇంకా ఈయన గొప్పతనం ఏముంటుంది? ఎందుకంటే వదిలిపెట్టి ఇక్కడ రావడం మహాప్రభు కష్టపడి, అందుకని ఆయన మాత్రం మీ ద్వారా వదిలండి అని చెప్పేసి ఆ మనస్సులో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టి అందరిని తమేమో ఆకర్షించుకున్నాడు. చూసి మనకి మన చైతన్య చరితామృతములో చైతన్య భాగవతములో ఎంతమంది భక్తులు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేవారు కాదు. వాళ్ళకి ఆకలి తప్పులు ఏమి లేవు. మహాప్రభు సన్యాసం తీసుకుని శాంతిపురం అభ్యసారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ బృందావశాస్త్రుల వారు వర్ణిస్తారనమాట. అయ్యో ఇంతకాలం ఆయన మా సత్యమాత కుమారుడు ఇక్కడ ఉన్నాడు, మనం గుర్తుంచుకోలేకపోయామే, వెళ్ళిపోయాడు పాపం అని చెప్పి అంతకుముందు ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉండేవారు లేకపోతే నింద చేశారు వాళ్ళందరూ కూడా నదిని దాటడం అక్కడ వర్ణిస్తూ ఉంటారు. ఎంత వాళ్ళు త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో అరటి పట్టిల్ని కట్టేసి నావుకులుగా కొంతమంది బిందులను బోర్డు కింద పెట్టుకుని వాడు ఈత కొట్టుకుని ఎవరికైతే జన్మలో ఈత రాదో వాళ్ళు కూడా సునాయాసముగా గౌరుగౌరంటూ జారిపోయారు. అంతటి దయనీయ శక్తిని మహాప్రభు సమస్త జీవుల్లో కూడా ఉండేటువంటి అంధకారమును దూరము చేసి జగన్మానసమును జగత్తులోని మనసులందరినీ కూడా ఆయన ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఎవరికైతే వాళ్ళకి కృష్ణబులు అందరూ కూడా కృష్ణనామం చెప్పడం మొదలుపెట్టారు. అట్టి శచీనందనాఖ్య చంద్రుడు మనకు అతిశయితమైన సుఖమును కలిగించు కాక. అటువంటి ఆయన పట్టుకోవాలి, మిగతా వాళ్ళు బట్టి ఏం లాభం? సంబంధం ఆయనతో ఉండాలి. కాబట్టి అటువంటి చంద్రుడు మనకు కూడా అతిశయితమైనటువంటి సుఖమును, సాటి లేని సుఖం ఉంటుంది ఆ భగవన్నామ సంకీర్తనలో, భగవత్ స్మరణలో, భగవత్ ప్రేమానందంలో అటువంటి సుఖాన్ని వాకి ఇచ్చుగాక అని చెప్పి పక్కన వింటున్నారు మహాప్రభు. భాగవతంలో వర్ణిస్తారు ఏమిట, వసుదేవుడు పాపం మనసులో దుఃఖపడుతూ ఇంతకాలం అయిపోయింది నేనేమి సాధన చేసుకోలేకపోయాను అని చెప్పి అడుగుతూ, భగవంతుడు మరి అందరికీ సమానుడే కదా, అటువంటప్పుడు తమను ఆశ్రయించిన వాళ్ళకే సుఖాన్ని ఇస్తూ ఉంటాడు, దుఃఖాలు పోగొడుతూ ఉంటాడు. భగవంతుని అజ్ఞానములో ఉండి లేకపోతే ఏదో విధంగా ఆయన శత్రుత్వం ఉండి ఆయన ఆశించుకుంటూ మళ్ళీ వాళ్ళకి మాత్రం సుఖం ఇవ్వడా, మరి రెండు విధంలో భగవంతు సముడే అవుతాడు అని చెబుతూ ఉంటే అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. యుధిష్ఠిర సభలో అనమాట. నారద మహర్షిని వసుదేవుడు అడుగుతుంటే వసుదేవుడు చెప్తున్నాడు, నారద మహర్షి చెప్తున్నాడు. ప్రహ్లాదుడు యొక్క చర్చ చెబుతుంటే ఆ కృష్ణుడు కూడా కళ్ళు చెమ్మగిలేడు. ప్రహ్లాదుడు ఎంత కష్టాలు పడ్డాడండి. ఆ విధముగా భగవంతుడు తెలియదా, అందుకనే అవతరించాడు ఆయన. ఇక్కడ అందరికీ మీరు ఒకేసారి అనమాట, ఇంకందరికీ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉత్సవాలు ఇస్తూ ఉంటారే, లక్ష తీరుకు వచ్చింది బంగారం మీద డిస్కౌంట్ ఉంటుంది, ఒకటి కొండ ఇంకోటి ఫ్రీ. అటువంటి వసులుబాటు ఛాన్స్ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఏమీ లేదయ్యా, కార్తీక మాసం దీపం పెట్టిపోతుంది అంటాడు, చిటుకులు అని అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఇవి కూడా చేయట్లేదు మనం అందభాగ్యం కాబట్టి ఇంకా భగవంతుడు ఏదుగా వచ్చేసి ఒక తనకి పవిత్ర దృష్టి ద్వారా అందరినీ ఉద్ధరించి తీసుకెళ్ళిపోయాడు, అందరికీ పంచిపెట్టాడు అంతే. చండాలే బ్రాహ్మణే కోరే కోలా కోలి కవివాచిలో ఏరాని అందరూ ఆ విధముగా ఆ పర్యాయ కోసం ఎవరికి ఏమీ బాహ్యజ్ఞానం ఉండదు అనమాట. ఆ విధముగా అంతని కూడా భగవంతుడు
అందరికీ ఏదో సుఖమును కలిగించుగాక. సునియా ప్రభుర జ్యోతి అంతరే ఉల్లాస్ బాహిరే కొరేను కిచు కొరి రోషాభాస్. ఆ వర్ణాన్ని వింటుంటే మహాప్రభుకి లోపల ఆనందం కలిగినా కూడా, ఎందుకంటే మహాప్రభు సన్యాసులు లేదా జీవులు ఏ విధంగా ఉండాలో, భక్తిని ఏ విధంగా భగవంతుడి యందే ఉండాలో అవన్నీ ఆయన ఆచరించి చూపుతారు. కాబట్టి రేపు పొద్దున్న ఇంకొకళ్ళు మహాప్రభుని అన్న కూడా మనల్ని కూడా అంటారు ఆ విధంగా. చూసారా, నేను సబ్జెక్ట్ కాదు కానీ సరే వద్దులేండి, వచ్చే విషయాలు చెప్పినప్పుడు అంత నేను స్థితిలో అయిపోతాను. సరే, హరే కృష్ణ. కాబట్టి ఆ విధముగా తను సమాజమును సరైనటువంటి దోవలో వెళ్ళడం కోసం అని చెప్పి తను ఆచరించి సాక్షాత్ భగవంతుడు అయినప్పుడు కూడా ఎవరైనా నువ్వు విష్ణు నారాయణ అంటే వెంటనే కృష్ణ కృష్ణ నేను నేను క్షుద్రుని చెప్పి మహాప్రభు ఆ విధంగా తన యొక్క పరిచయాన్ని లోకంలో ఇస్తున్నారు. కాబట్టి తాను ధర్మమును ఆచరించి చూపిస్తూ ఉంటాడు. అందుకని చెప్పి లోపల ఆయనకి ఆనందం ఉన్నా బయటకు మాత్రం కోపాన్ని ప్రదర్శించారు. నువ్వు ఇంత మాట అంటే ఇలాంటి చర్చకుమారు నేను సన్యాసిని నందాల తీసుకెడుతున్నావు, భగవంతుడికి అటువంటివన్నీ కూడా వాడాలి అని చెప్పి బయటికి రోషం పలుకుతూ అంటున్నారు. కహా తొమారు కృష్ణ రసకావ్య సుధా సింధు తార మధ్య కేన మిథ్యా స్తుతి కారబిందు. నువ్వు అవడానికి చక్కగా అలంకారాలని బాగా చక్కగా వాడుతున్నా బాగానే ఉంది. నువ్వు రాసే నువ్వు గ్రంథం ఏమిటి, చెప్పాడు మంగళాచరణం ఏమిటి, బాగా పోలికుందా? కహా తొమారు కృష్ణరస కావ్య సుధా సింధు. ఆ కృష్ణుడి యొక్క ఆ రసకావ్యాన్ని వర్ణిస్తున్నావు. అది అమృత సముద్రం. అంటే ఇక సముద్రం అంతటా ప్రతి నీటి చుక్కలు బిందులో కూడా ఏ విధంగా ఉప్పు ఉంటుందో ఆ విధంగా ఈ నాటకము కాని వనంలో ప్రతి అణువణువునందు కూడా భగవంతుడి యొక్క అటువంటి సుధా అమృతం ఉందన్నమాట. అటువంటి సముద్రం మధ్యలో నువ్వు ఆ తార మధ్య కేన మిథ్యాస్తుతి కారబిందు. మిథ్యాస్తుతి, ఆ స్తుతి సత్యమైతేనే చెప్పాలి. మేము మిథ్యాస్తుతి చేస్తున్నావు, అబద్ధమైనటువంటి దాన్ని నువ్వు చూపుతున్నావు. ఇది ఎలా ఉంటుంది? క్షారం. క్షారం అంటే కదా ఉప్పే కదా. ఆ ఉప్పు అందులో వేస్తున్నావు, ఏమవుతుంది అది? కానీ పంచదార పానకములో కనుక ఉట్టి పంచదార నీరు తాగడం కన్నా అందులో కొంచెం పులుపు ఉప్పు వేసి దానికి మధురత పెరుగుతుంది. అది రూపకోస్వామి యొక్క ఇదన్నమాట చేస్తున్నాం. నిజానికి భగవంతుడు మహాప్రభు యొక్క ఇది ఉప్ప కృష్ణుదా కన్నా ఇంకా అంటే ఎక్కువని అది కాదు, అంతకన్నా అంత సులభమైనటువంటిది. ఇక్కడ ఎందుకు మనం గొప్పదంటున్నామంటే ఆ కృష్ణరసము కన్నా మహాప్రసము సులభమైనటువంటిది, త్వరగా వస్తుంది. ఎందుకంటే మహాప్రభు యొక్క నామము కానీ మహాప్రభు ధామము కానీ ఇటు అపరాధములు విచారించదు. కానీ కృష్ణుడు అంటే అపరాధాలు ఉండకూడదు, పక్కన పెట్టరా అంటాడు. ఉన్నాయా వచ్చే అంటాడు. మహాప్రభు అయితే ఉన్నాయా రాని ఎందుకు చూడాలంటాడు. చెప్తాడు అపరాధం కూడా అపరాధం విచారణ చేయకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి అంతటి ఉత్తముడు కాబట్టి రఘువత్సవం అక్కడ వర్ణించారు. అప్పుడు ఎందుకు నీ విధంగా క్షారబిందుని చూస్తున్నావు? రాయకు హేరు పేరు కవిత్వ అమృతేరు పూర్ కాల మధ్య ఏకబిందు దియాచ కర్పూర. రామాను తక్కువ ఆయన అంటున్నారు. చెప్పే బాగానే ఉందయ్యా, కృష్ణుడు యొక్క రసం అమృతము సింధువే. రూపగోస్వామి చాలా తెలివైన తెలిసినవాడు, రసం పరిజ్ఞానం ఉన్నవాడు. కాబట్టి అందులో కాస్త కర్పూరం పడింది అనుకోండి. తిరుపతి నుండి ఎందుకంత ప్రావీణ్యమైనటువంటి భగవంతుడు ఆస్వాదిస్తాడు, నిజమే. కానీ అందులో ఇవన్నీ కొంచెం కొంచెం అంటారు ఇంగ్రీడియంట్స్ అవి ఉన్నట్లయితే దాని యొక్క ఆ రసమును ఇంకా దిగుణకృతం చేస్తూ ఉంటుంది అన్నమాట. రాయకు హేరు పేరు కవిత్వ అమృతేరు పూరు తార మధ్య ఏక బిందు దియాచే కర్పూర్ ప్రభు కొహే రాయ తొమారి హాతే ఉల్లాస్ సునితేయి లజ్జ లోకే కొరే ఉపాస్. నీకు తెలియట్లేదు, నువ్వు ఇది ఆనందంగానే ఉంది, కానీ నా విట్టుడు సిగ్గుగా ఉంది. రేపు పొద్దున మనుషులందరూ కూడా ఉపహాసం చేస్తారు. ఇప్పుడే ఉంటున్నారు ఎవరు వాళ్ళు? కృష్ణభక్తులు కాబట్టి కృష్ణుడు గొప్పగా చెబుతున్నారు. ఆ మహాపురు భగవంతుడు ఏంటి ఆయన గొప్పగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళు స్వీకరించరు, వాళ్ళకి తెలియదు అది. కాబట్టి మహాపురు ఉంటున్నారు, వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళతో పరిహాసిస్తూ ఉంటారు.
దానివల్ల వాళ్ళకి మంగళం కలగదు కదా. కాబట్టి ఇలా చేయడం మంచిదా అని చెప్పి ఆయన మహా. హరే కృష్ణ. ఎంత కృష్ణ కడిగిపోయింది ఇది దగ్గరికి రా. प्रभु को हेराय तुम्हारी हाथे उल्लास सुनीते ही लज्जा लोके करे उपहास राय को हे लोके सुखो इहार श्रवणी అభీష్ట దేవర స్మృతి మంగళాచరణి. రామానంద్ అంటున్నారు, అయ్యా ఇది మనుషులు విన్నట్లయితే వారికి అంతా కూడా మంగళం అవుతుంది. శ్లోకం ఎందుకు రాయడం గ్రంథములో అంటే అది ఎవరైనా వినినా చదివినా వాళ్ళకి అన్ని రకాల శుభములు చేకూరాలి. కాబట్టి అభీష్ట దేవుడి యొక్క స్మృతి, ఆయనకి అభీష్టం నువ్వు, నీ గురించి రాశాడు, తప్పే ఉంది అందులో. రాయ కోహే కోను అంగే పాత్రేరు ప్రవేశ తబే రూప గోసాయి కోహే తాహార విశేష్. సరే బాగుంది, మంగళం అయిపోయింది. ఇప్పుడు ఈ నాటక పరిచయం చేయడం కోసం అని చెప్పి ఏ పాత్రను ప్రవేశపెడుతున్నావు? అక్కడైతే మన రుక్మిణి వేషంలో మహాపు నాట్యం చేసినప్పుడు హరిదాసుని ప్రవేశపెట్టారు. ఆయన వచ్చి పాత్ర చెప్పాడు. అది ఇక్కడ నువ్వు ఎవరు ప్రవేశపెట్టి చేస్తున్నావు? నటత కిరాతరాజం నిహత్య రంగస్థలే కళానిధినా సమయే తేన విధేయం గుణవతి తారాకర గ్రహణం. తథా కిరాతరాజం నిహత్య. నిహత్య అంటే నిధనం, సంహారం. కిరాటరాజు ఎవరు? ఇక్కడ కంసుడు. నిహత్య రంగస్థలే కళానిధినా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నృత్యము చేయుచు రంగస్థలమున కిరాతరాజును చంపి కళానిధి గుణయుక్తముగు కాలమున తారాపాణి గ్రహణము చెయ్యవలెను. ఏమిటిట? ఆయన నటుడు అంటే హీరో లేదా నాయకుడు నృత్యము చేస్తూ రంగస్థలం మీదకి వచ్చాడు. వచ్చి ఆయన కిరాతరాజును కంసుడిని సంపాదించాడు. కృష్ణారే కదా, కృష్ణుడు అవలి సునాయాసంగా వాళ్ళు వచ్చారు. ఆడుతూ సంపద ఒక్కసారి దుట్టుబట్టి తాగాడు. ఆ విధముగా ఆయన ఏం చేస్తాడట? కృష్ణుడు రంగస్థలం నాట్యం చేస్తూ వచ్చి కిరాతరాజుడు కంసును సంహరిస్తాడు. చంపి కళానిధి గుణయుక్తమగు కాలమున, చక్కని కళలకు మూలమైనటువంటిది మంచి కాలమున ఆయన తారా పాణిగ్రహణం. తారా అంటే ఇక్కడ రాధ తారా పాణిగ్రహణం. పాణిగ్రహం అంటే వివాహమే కదా. తారా అనేటువంటి ఆమె యొక్క పాణిగ్రహణం చేసుకోవాలి. ఇక్కడేమో కృష్ణుడేమో కిరాతరాజుగా చెప్తే మన ఎవరు ఆయన పేరు చెప్పకుండా రంగస్థలం అని చెప్పాడు తారా పాణిగ్రహణం. కృష్ణుడికి పేరు చెప్పలే, రాధాదేవి పేరు తార అని చెప్పాడు. ఇక్కడ కళానిధి నటుడు నృత్యము చేసి కిరాతరాజును చంపి తార అను ఆమెను శుభముహూర్తమున, మళ్ళీ ముహూర్తం శుభం ఉండాలి, సుముహూర్త సావధాన చెప్తా ఉంటారు, చదువుతూ ఉంటారు అన్నమాట. ఆ విధముగా శుభముహూర్తం వివాహం ఆడవలను అని అర్థము. దీనికి కృష్ణపక్షం ఏమిటిట? పక్షాంతరం కృష్ణచంద్రుడు రంగస్థలమున కంసుని సంహరించి శుభముహూర్తమున పూర్ణమనోరథము అనేటువంటి కాలము. పైన చెప్పారు, ఏం కాలం అన్నారు ఆయన? కళానిధి గుణయుక్తమగు. కళానిధి అంటే చేసేటువంటి ఆయన, నృత్యం చేసే ఆయన, కళలో కొన్నిది కృష్ణుడు. ఇక్కడేమో గుణయుక్తమగు కాలం అంటే మంచి గుణములు కాలం, సుముహూర్తం అన్నమాట. అటువంటి సమయమున ఆయన పూర్ణ మనోరథం అనే కాలం. అది మనోరథం పూర్ణం అయిపోయింది కదా, సంసారం అయిపోయింది, ఇంకేముంది? ఆ పేరుతో కూడిన దశమాంకమున రాధాపాణి గ్రహణము చేయవలేను. ఇది ఆ ఫస్ట్ సీన్ యొక్క తత్వం అన్నమాట. కృష్ణలీలా సూచకముకు కథ ఇక్కడ ఇట్లు సూచింపబడింది. కృష్ణలీల సూచక కథ ఇక్కడ ప్రారంభమవుతుంది అన్నమాట. మామూలుగా అవతారం కృష్ణ ఆవిర్భావం అది కాకుండా విదగ్ధవాదం ఒక విధంగా, లలితవాదం వచ్చేటప్పటికీ చక్కగా ఆయన కంసును సంహరించి పాణిగ్రహణం చేయాలి. ఇది కృష్ణలా సూచకమగు కథ ప్రారంభమవుతుంది.
నటతా నటతా కిరాతరాజం నిహత్య రంగస్థలే కళానిధినా సమయే తేన విధేయం గుణవతి తారా కరగ్రహణం ఉద్ఘాత్య నామయేయి ఆముక వీథియంగో తొమారు ఆగి ఇహా కుహి దాజ్యేరు తరంగో. ఈ ఆముఖమునకు ఉద్ఘాత్యకము అనేటువంటి పేరుట. ఉద్ఘాత్యము, దీనికి అంగము వీథి అనేటువంటిది అవుతుంది. ప్రస్తావన 5 రకములు అని పూర్వం చెప్పుకున్నాం కదా. ప్రస్తావన 5 రకాలు చెప్పుకొచ్చారు. అందులో ఏ ప్రస్తావన ఎక్కడ అవుతుంది చెప్పి ముందు నాటకం చెప్పారు. భారతీ నృత్యంగములలో వీధి అనేటువంటి అంగము వాడబడింది. దాని సాహిత్య తత్వం ఇట్లా ఉంటుంది. వీథ్యామేకో భవేదంక కశ్చిదేకో అత్ర కల్ప్యతే ఆకాశ భాషితైరు ఉక్తైశ్చిత్రాం ప్రత్యుక్తిమాశ్రితాః సూచయేత్ భూరి శృంగారం కించిదన్యత్ రసానపి ముఖ నిర్వహణే సంధౌ అర్థ ప్రకృతయో కిలాః. వీధి అనేటువంటి అంగము నందు ఒకే ఒక అంకం ఉంటుంది. అంకం అంటే నాటకములో ప్రథమాంకం, ద్వితీయాంకం, తృతీయాంకం ఉంటాయి కదా, బాగా అనమాట. సీను వెళ్తారు, అంతా వేస్తారు కదా. 2వ అంకం ప్రారంభం, ఆ విధంగా 3వ అంకం. అందులో ఈ వీధి అనేటువంటి దానికి ఒకే అంకం ఉంటుంది, ఒకే సీన్ అనమాట. నాయకుడు ఈ అంకమున ఒక నాయకుడు కల్పనాపూర్వకముగా ఆకాశవాణి ద్వారా విచిత్రమగు ముక్షి ప్రత్యుక్తులను ఆశ్రయించి ప్రచురముగా శృంగార రసమును కొంచెము ఇతర రసములను కొంచెము సూచించును. అందులో పాత్ర ప్రవేశించడానికి ముందుగానే తెర వెనకాల ఉండి అట్లా ఆకాశవాణి చెప్తారు అనమాట. ఆ విధంగా అవుతూ ఉంటుంది. అందులో మరి శృంగారసం ఉంటుంది, మిగతా కూడా కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారు. దాని యందు ముఖ నిర్వహణ సంధి యందు అన్ని అర్థ ప్రకృతులు వాడబడవలను. ఇవన్నీ నాటక లక్షణములు అనమాట. మనకి ఇవి శ్రీ రూపగోస్వామి కృతమగు నాటక చంద్రిక ఇతరుల దశరూపకము మొదలగు అలంకారిక గ్రంథములు యందు వివరింపబడ్డాయి అని చెప్పి చెప్పేది. తనంతరము ఇంకా ఏం అడుగుతారో అవన్నీ చెబుతారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః. కృష్ణాయ యాదవాయ నమః. యాదవ